అదే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ 4 సార్లు ఫెయిల్యూర్ అయింది మేడం. ఎక్కడ? బుడిపి దగ్గర మణిపాల్లో కర్ణాటక 4 సార్లు మణిపాల్లోనే. ఇది 5వసారి. మా దగ్గర ఫస్ట్ టైం. మేడం ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చింది మేడం. ఫస్ట్ టైం హార్ట్ బీట్ ఉంది, అంత బాగుంది. కాకపోతే నీకు కొంచెం ఎడినోమయోసిస్ ఉంది, గర్భసంచి వాపు ఉంది అని చెప్పాను. అందువల్ల కొంచెం సక్సెస్ రేట్ తక్కువైనా వాళ్ళు ఇప్పుడు 4 సార్లు ఫెయిల్ అయింది. మన దగ్గర హార్ట్ బీట్ అంతా చూపించాను కదా నీకు. ఫస్ట్ టైం వచ్చింది మేడం. దేవత ఏం వచ్చింది మేడం. వచ్చేసింది కదా, ఇంకా వచ్చింది కదా. ఎన్నేళ్ల నుంచి ట్రై చేస్తున్నావు? 14 ఏళ్ళ నుంచి చేస్తాను. 14 ఏళ్ల నుంచి? ఫస్ట్ నుంచి 1 ఇయర్ నుంచి చేస్తానే వచ్చేసింది, అంత బాగుంది. విన్నారు కదా, ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి వాపు ఉండడం వల్ల ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కూడా కొంచెం కష్టం అవుతుంది. చాలా మంది పేషెంట్స్ సింపుల్ మెడిసిన్స్ తో అని లేదా IUI తో ప్రెగ్నెన్సీ వస్తుందని ఎక్కువ టైం వెయిట్ చేయడం వల్ల మనకు టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఈ కేసులో చూస్తున్నట్టుగా ఎడినోమయోసిస్ సివియారిటీ కనుక ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రావడం అంత ఈజీ కాదు. అందుకే ఎర్లీ డయాగ్నోసిస్, రైట్ ట్రీట్మెంట్, రైట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.